అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. త్వరలో మనందరికీ చాలా చాలా ఇష్టమైన పండుగ దీపావళి రాబోతోంది. దీపావళి అనగానే మనం ఆ లక్ష్మీ అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉంటాం. చాలా అంగరంగ వైభవంగా లక్ష్మీ పూజను జరుపుకుంటాం. అందుకే ఈరోజు మనం ఆ లక్ష్మిని అష్టలక్ష్ములను కూడా ప్రార్థించుకుంటూ పూజించుకోవడానికి అష్టలక్ష్మి స్తోత్రాన్ని నేర్చుకోబోతున్నాం. అష్టలక్ష్ములు అంటే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ అష్టలక్ష్ముల దయగనక మనకు ఉన్నట్లయితే మన అష్ట కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలు మనకు లభిస్తాయి. సకల శాంతులు, సుఖశాంతులు, సుఖప్రదమైన జీవితాన్ని అందించేటటువంటి ఈ అష్టలక్ష్మి స్తోత్రాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇదే అష్టలక్ష్మి స్తోత్రాన్ని మనం ఇంతకుముందు వీడియోస్లో ఒక ట్యూన్లో నేర్చుకున్నాం. అయితే ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిన ఒక ట్యూన్ ఈ స్తోత్రానికి ఒకటి వచ్చింది. దాన్ని కూడా నేర్పించమని చాలామంది అడిగారు. కాబట్టి ఈరోజు మనం ఈ ట్యూన్లో ఈ సుమనస వందిత అనే అష్టలక్ష్మి స్తోత్రాన్ని నేర్చుకోబోతున్నాం. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే మొదటి 4 శ్లోకాలు కూడా హంసధ్వని రాగం ఆధారంగా ఒక ట్యూన్లో ఉంటాయి. ఆ తర్వాత వచ్చే 4 శ్లోకాలు కాపీ రాగం ఆధారంగా ఒక ట్యూన్లో ఉంటాయి. అంటే 4 ఒకలాగా, మిగతా 4 ఒకలాగా. మొత్తం అష్టలక్ష్మి స్తోత్రంలో 8 ఉంటాయి కదా శ్లోకాలు. మొదటి 4 ఒక ట్యూన్లో, తర్వాతి 4 సేమ్ ఒక ట్యూన్లో ఉంటాయన్నమాట. ఇక ఈరోజు మనం ఏ అంటే 6 శృతిలో ఈ అష్టలక్ష్మి స్తోత్రాన్ని నేర్చుకుందాం. సుమనస వందిత సుమనస వందిత సుందరి మాధవి సుందరి మాధవి చంద్ర సహోదరి చంద్ర సహోదరి హేమమయే హేమమయే మునిగణ వందిత మునిగణ వందిత మోక్షప్రదాయిని మోక్షప్రదాయిని మంజుల భాషిణి మంజుల భాషిణి వేదనుతే వేదనుతే పంకజవాసిని పంకజవాసిని దేవసుపూజిత దేవసుపూజిత సద్గుణవర్షిణి సద్గుణవర్షిణి శాంతియుతే శాంతియుతే జయ జయ హే జయ జయ హే మధుసూదన కామిని మధుసూదన కామిని ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి జయ పాలయ మాం జయ పాలయ మాం సుమనస వందిత సుందరి మాధవి సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయిని మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం
ఆదిలక్ష్మి జయ పాలయ మాం. ఇది ఆదిలక్ష్మికి సంబంధించినటువంటి స్తోత్రం. అష్టలక్ష్మి స్తోత్రంలో మొదటి శ్లోకం. ఇప్పుడు ఈ మొదటి శ్లోకాన్ని కలిపి పాడదాం. మనం పాడుకునేటప్పుడు నేర్చుకోవడం కోసం కొంచెం టెంపోస్లో పాడుతున్నాం. మీకు బాగా ట్యూనింగ్ వచ్చాక కొంచెం ఫాస్ట్ చేసి పాడండి. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం. ఇక రెండవ శ్లోకం. ఐకలి కల్మష ఐకలి కల్మష నాశిని కామిని నాశిని కామిని వైదిక రూపిణి వైదిక రూపిణి వేదమయే వేదమయే క్షీర సముద్భవ క్షీర సముద్భవ మంగళ రూపిణి మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్ర నివాసిని మంత్రనుతే మంత్రనుతే మంగళదాయిని మంగళదాయిని అంబుజవాసిని అంబుజవాసిని దేవగణాశ్రిత దేవగణాశ్రిత పాదయుతే పాదయుతే జయ జయ హే జయ జయ హే మధుసూదన కామిని మధుసూదన కామిని ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి జయ పాలయ మాం. జయ పాలయ మాం. ఐకలి కల్మష నాశిని కామిని ఐకలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయ మాం. ధాన్యలక్ష్మి జయ పాలయ మాం. ఈ ధాన్యలక్ష్మి శ్లోకాన్ని కూడా కలిపి పాడదాం. ఐకలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయ మాం. ఇక మూడవ శ్లోకం ధైర్యలక్ష్మికి సంబంధించినటువంటి శ్లోకం. జయవరవర్షిణి జయ వరవర్షిణి వైష్ణవి భార్గవి వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రస్వరూపిణి మంత్రమయే మంత్రమయే సురగణ పూజిత సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని
ज्ञानविकासिनि शास्त्रनुते शास्त्रनुते भवभयहारिणि भवभयहारिणि पापविमोचनि पापविमोचनि साधुजनाश्रित साधुजनाश्रित पादयुते पादयुते जय जय हे जय जय हे मधुसूदन कामिनी मधुसूदनकामिनि धैर्यलक्ष्मी धैर्यलक्ष्मी जय पालय माम् जय पालय माम् जय वरवर्षिणि वैष्णवि भार्गवी जय वरवर्षिणि वैष्णवि भार्गवी मन्त्रस्वरूपिणि मन्त्रमये मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रित पादयुते साधुजनाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनी जय जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मी जय पालय माम् धैर्यलक्ष्मी जय पालय माम् जय वरवर्षिणि वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनि धैर्यलक्ष्मी जय पालय माम् जय जय दुर्गति जय जय दुर्गति नाशिनि कामिनि नाशिनि कामिनि सर्वफलप्रद सर्वफलप्रद शास्त्रमये शास्त्रमये रथगजतुरग रथगजतुरग पदातिसमावृत पदादिसमावृत परिजनमण्डित परिजनमण्डित लोकनुते लोकनुते हरिहर ब्रह्म हरिहर ब्रह्म सुपूजित सेविता सुपूजित सेविता तापनिवारिणि तापनिवारिणि पादयुते पादयुते जय जय हे जय जय हे मधुसूदन कामिनी मधुसूदनकामिनि श्रीगजलक्ष्मी श्रीगजलक्ष्मी पालय माम् पालय माम् जय जय दुर्गतिनाशिनि कामिनी जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफलप्रद शास्त्रमये सर्वफलप्रद शास्त्रमये रथगजतुरग पदातिसमावृत रथगजतुरग पदातिसमावृत परिजनमण्डित लोकनुते परिजनमण्डित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेविता हरिहर ब्रह्म सुपूजित सेविता तापनिवारिणि पादयुते ताप
श्रीगजलक्ष्मी पालय मां श्रीगजलक्ष्मी पालय मां जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफलप्रदशास्त्रमये रथगजतुरगपदातिसमावृत परिजनमण्डितलोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणि पादयुते जय जय हे मधुसूदन कामिनि श्रीगजलक्ष्मी पालय मां। ఇది గజలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకం. ఇక్కడితో అష్టలక్ష్మి స్తోత్రంలో మొదటి 4 శ్లోకాలు కూడా మనం నేర్చుకున్నాం. ఈ 4 సేమ్ ఒకటే ట్యూన్లో ఉన్నాయి, గమనించారా? ఇప్పుడు రాబోయే 4 శ్లోకాలు కాపీ రాగం ఆధారంగా వేరే ట్యూన్లో ఉంటాయి. ఇక 5వ శ్లోకాన్ని ఆ ట్యూన్లో నేర్చుకుందాం. ఈ 5వ శ్లోకం సంతానలక్ష్మి అమ్మవారికి సంబంధించిన శ్లోకం. ఐ ఖగవాహిని మోహిని చక్రిణి मोहिनी चक्रिणी రాగవివర్ధిని रागविवर्धिनी జ్ఞానమయే ज्ञानमये గుణగణవారిధి गुणगणवारिधि లోకహితైషిణి लोकहितैषिणी సప్తస్వరవర सप्तस्वरवर గాననుతే गाननुते సకల సురాసుర सकलसुरासुर దేవమునీశ్వర देवमुनीश्वर మానవ వందిత मानववन्दित పాదయుతే पादयुते జయ జయ హే जय जय हे మధుసూదన కామిని मधुसूदन कामिनी సంతానలక్ష్మి सन्तानलक्ष्मी పాలయ మాం. पालय मां ఈ శ్లోకం ట్యూనింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది కనుక మీరు జాగ్రత్తగా వింటూ ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ వచ్చే 3 శ్లోకాలు చాలా సింపుల్గా సులభంగా పాడొచ్చు. ఐ ఖగవాహిని మోహిని చక్రిణి ऐकगवाहिनी मोहिनी चक्रिणी రాగవివర్ధిని జ్ఞానమయే रागविवर्धिनी ज्ञानमये గుణగణవారిధి లోకహితైషిణి गुणगणवारिधि लोकहितैषिणी సప్తస్వరవర గాననుతే सप्तस्वरवर गाननुते సకల సురాసుర దేవమునీశ్వర सकलसुरासुर देवमुनीश्वर మానవ వందిత పాదయుతే मानववन्दित पादयुते జయ జయ హే మధుసూదన కామిని जय जय हे मधुसूदन कामिनी సంతానలక్ష్మి పాలయ మాం. सन्तानलक्ष्मी पालय मां కలిపి పాడండి. ఐ ఖగవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే గుణగణవారిధి లోకహితైషిణి సప్తస్వరవర గాననుతే సకల సురాసుర దేవమునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి పాలయ మాం. 6వ శ్లోకం విజయలక్ష్మి. జయ కమలాసని जय कमलासनि
सद्गतिदायिनी सद्गतिदायिनी ज्ञानविकासिनी ज्ञानविकासिनी गानमये गानमये अनुदिनमर्चिता अनुदिनमर्चित कुङ्कुमधूसर कुङ्कुमधूसर भूषितवासिता भूषितवासित वाद्यनुते वाद्यनुते कनकधरास्तुति कनकधरास्तुति वैभववन्दिता वैभववन्दित शङ्करदेशिका शङ्करदेशिका मान्यपदे मान्यपदे जय जय हे जय जय हे मधुसूदनकामिनी मधुसूदनकामिनी विजयलक्ष्मी विजयलक्ष्मी जय पालय माम् जय पालय माम् जय कमलासनि सद्गतिदायिनी जय कमलासनि सद्गतिदायिनी ज्ञानविकासिनि गानमये ज्ञानविकासिनि गानमये अनुदिनमर्चित कुङ्कुमधूसरा अनुदिनमर्चित कुङ्कुमधूसर भूषितवासित वाद्यनुते भूषितवासित वाद्यनुते कनकधरास्तुति वैभववन्दिता कनकधरास्तुति वैभववन्दित शङ्करदेशिकमान्यपदे शङ्करदेशिकमान्यपदे जय जय हे मधुसूदनकामिनी जय जय हे मधुसूदनकामिनी विजयलक्ष्मी जय पालय माम् विजयलक्ष्मी जय पालय माम् जय कमलासनि सद्गतिदायिनि ज्ञानविकासिनि गानमये अनुदिनमर्चित कुङ्कुमधूसर भूषितवासित वाद्यनुते कनकधरास्तुति वैभववन्दित शङ्करदेशिक मान्यपदे जय जय हे मधुसूदनकामिनि विजयलक्ष्मी जय पालय माम् ఇక 7వ శ్లోకం విద్యాలక్ష్మికి సంబంధించిన శ్లోకం. ప్రణత సురేశ్వరి प्रणत सुरेश्वरी భారతి భార్గవి भारती भार्गवी శోక వినాశిని शोकविनाशिनी రత్నమయే रत्नमये మణిమయ భూషిత मणिमयभूषित కర్ణ విభూషణ कर्णविभूषण శాంతి సమావృత शान्ति समावृत హాస్యముఖే हास्यमुखे నవనిధిదాయిని नवनिधिदायिनी కలిమలహారిణి कलिमलहारिणी కామ్యఫలప్రద काम्यफलप्रद హస్తయుతే हस्तयुते జయ జయ హే जय जय हे మధుసూదనకామిని मधुसूदनकामिनी విద్యాలక్ష్మి विद्यालक्ष्मी పాలయ మాం पालय माम् ప్రణత సురేశ్వరి
भारति भार्गवी प्रणत सुरेश्वरि भारति भार्गवी शोकविनाशिनि रत्नमये शोकविनाशिनि रत्नमये मणिमयभूषितकर्णविभूषण मणिमयभूषितकर्णविभूषण शान्तिसमावृतहास्यमुखे शान्तिसमावृतहास्यमुखे नवनिधिदायिनि कलिमलहारिणि नवनिधिदायिनि कलिमलहारिणि काम्यफलप्रदहस्तयुते काम्यफलप्रदहस्तयुते जय जय हे मधुसूदन कामिनी जय जय हे मधुसूदन कामिनि विद्यालक्ष्मी पालय मां विद्यालक्ष्मी पालय माम् ఈ శ్లోకాన్ని కలిపి పాడదాం. प्रणत सुरेश्वरि भारति भार्गवी शोकविनाशिनि रत्नमये मणिमयभूषितकर्णविभूषण शान्तिसमावृत हास्यमुखे नवनिधिदायिनि कलिमलहारिणि काम्यफलप्रद हस्तयुते जय जय हे मधुसूदन कामिनि విద్యాలక్ష్మి పాలయ మాం. ఇక చివరి శ్లోకం 8వ శ్లోకం ఆ ధనలక్ష్మి అమ్మవారికి సంబంధించినది. ధీమి ధీమి ధిం ధీమి 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 ధిం ధీమి ధిం ధీమి ధిం ధీమి ధిం ధీమి ధిం ధీమి దుందుభినాద దుందుభినాద సుపూర్ణమయే సుపూర్ణమయే ఘుమ ఘుమ ఘుం ఘుమా ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమా ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖనినాద శంఖనినాద సువాద్యనుతే సువాద్యనుతే వేదపురాణేతి వేదపురాణేతి హాస సుపూజిత హాససుపూజిత వైదిక మార్గ వైదిక మార్గ ప్రదర్శయుతే ప్రదర్శయుతే జయ జయ హే జయ జయ హే మధుసూదన కామిని మధుసూదన కామిని శ్రీధనలక్ష్మి శ్రీధనలక్ష్మి పాలయ మాం. పాలయ మాం. ధిమి ధిమి ధిం ధిమి ధిం ధిమి ధిం ధిమి ధీమి ధీమి ధిం ధీమి ధిం ధీమి ధిం ధీమి దుందుభినాద సుపూర్ణమయే దుందుభినాద సుపూర్ణమయే ఘుమ ఘుమ గుం ఘుమ గుం ఘుమ ఘుం ఘుమ 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 గుం ఘుమ గుం ఘుమ గుం ఘుమ శంఖనినాద సువాద్యనుతే శంఖనినాద సువాద్యనుతే వేదపురాణేతిహాస సుపూజిత వేదపురాణితిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని జయ జయ హే మధుసూదన కామిని శ్రీధనలక్ష్మి పాలయ మాం. శ్రీధనలక్ష్మి పాలయ మాం. శ్రీధనలక్ష్మి పాలయ మాం. శ్రీధనలక్ష్మి
శ్రీధనలక్ష్మి పాలయ మాం. శ్రీధనలక్ష్మి పాలయ మాం. ఇలా 8వ శ్లోకం పాడాక శ్రీధనలక్ష్మి పాలయ మాం అంటూ 3 సార్లు పాడి ఎండ్ చేస్తే ఈ అష్టలక్ష్మి స్తోత్రం బాగుంటుంది. ఇప్పుడు ఈ చివరి శ్లోకాన్ని కూడా ఒకసారి కలిపి పాడదాం. ధిమి ధిమి ధిం ధిమి ధిం ధిమి ధిం ధిమి దుందుభినాదసు పూర్ణమయే ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖనినాదసు వాద్యనుతే వేద పురాణేతిహాససు పూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని శ్రీధనలక్ష్మి పాలయ మాం. శ్రీధనలక్ష్మి పాలయ మాం. శ్రీధనలక్ష్మి పాలయ మాం. ఈ విధంగా ఈ అష్టలక్ష్మి స్తోత్రాన్ని చాలా నిశ్చలంగా, అంటే అలా పాడుతున్నప్పుడు మధురంగా వింటుంటే చెవిలో అమృతం పోసినట్లుగా ఉంటుంది. ఈ ట్యూన్ని కనుక మీరు కరెక్ట్గా నేర్చుకొని పాడినట్లయితే మీరందరూ కూడా ఈ స్తోత్రాన్ని 1-2 సార్లు వింటూ జాగ్రత్తగా ఆ ట్యూనింగ్ని గమనిస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మొత్తం అష్టలక్ష్మి స్తోత్రాన్ని ఒకసారి కలిపి పాడుకుందాం. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం. ఐకలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయ మాం. జయ వరవర్షిణి వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి జయ పాలయ మాం. జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథ గజ తురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని శ్రీ గజలక్ష్మి పాలయ మాం. ఐఖగవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే గుణగణవారిధి లోకహితైషిణి సప్తస్వరవర గాననుతే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి పాలయ మాం. జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే
అనుదినమర్చిత కుంకుమదూసర భూషిత వాసిత వాద్యనుతే కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి జయ పాలయ మా ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధిదాయిని కలిమలహారిణి కామ్యఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి పాలయ మా ధిమి ధిమి ధిం ధిమి ధిం ధిమి ధిం ధిమి దుందుభినాద సుపూర్ణమయే ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖనినాద సువాద్యనుతే వేద పురాణేతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని శ్రీధనలక్ష్మి పాలయ మా శ్రీధనలక్ష్మి పాలయ మా శ్రీధనలక్ష్మి పాలయ మా. ఈ అష్టలక్ష్మి స్తోత్రాన్ని వింటున్నప్పుడు, నేర్చుకొని పాడుకుంటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, మీరు మాత్రమే మన ఛానల్ని చూడడం కాకుండా పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాతి వీడియోలో మరొక మంచి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.